ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదా? సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరించినా ఆ ఎమ్మెల్యేలు మాత్రం మాట వినడం లేదా? ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేందుకు రెడీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఎమ్మెల్యేలను దారికి తీసుకురావాలని హైకమాండ్ భావిస్తోందా? అటు జనసేన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మరి వారికి కూడా సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికై 2 ఏళ్లు అవుతున్నా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదు. తాజాగా జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు వారిని పిలిచి విడివిడిగా సీఎం చంద్రబాబు మాట్లాడతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని భావించి సుమారు 80 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పలు దఫాలుగా మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తానే మార్చేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు మరోసారి 35 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు లాంటి లీడర్లపై తప్పితే మిగతా నేతలపై క్షేత్రస్థాయిలో ఏమాత్రం సానుకూలత లేదని అంటున్నారు. అటు జనసేనలో పవన్ కళ్యాణ్ మినహాయిస్తే ఏ ఒక్క ఎమ్మెల్యేలపై కూడా పాజిటివ్ టాక్ వినిపించడం లేదు. అయితే వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఎలా అధిగమిస్తారు? తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 20 మంది జనసేన, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనసేన ప్రజా ప్రతినిధుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనే వ్యతిరేకత మాట వినిపిస్తోంది. చంద్రబాబు అధికారికంగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 3వ వంతు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. మరోవైపు తొలిసారి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా సర్దుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వారే ఎక్కువగా తప్పులు చేస్తున్నారని నివేదికలు పార్టీకి అందుతున్నాయి. వారిని దారిలో పెట్టడానికి మంత్రి లోకేష్ సైతం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వారికి పాలనపై అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గైడెన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ లాంటి నేతలు దారికి రావడం లేదు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించినా కొలికపూడిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అలాగే జనసేన పార్టీలోనూ కొందరు ఎమ్మెల్యేల తీరు సంచలనంగా మారింది. తాజాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు ఇబ్బందిగా మారింది. ఇలాంటి నేతలను దారికి తీసుకురావాలి, లేక పార్టీ నుంచి బయటకు పంపాలనే చర్చ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ సైతం ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ప్రతిరోజు 7 ఎమ్మెల్యేలతో డిన్నర్ మీటింగ్లు నిర్వహించాలని నిర్ణయించారు. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా అత్యంత ఆత్మీయ వాతావరణంలో ఈ సమావేశాలు జరిగేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మీటింగుల వల్ల ఎమ్మెల్యేల మధ్య అనుబంధాలు పెరగడమే కాకుండా వారి వ్యక్తిగత యోగక్షేమాలను అడిగి తెలుసుకునే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రోజుకు 7 చొప్పున ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలతో లోకేష్ ముఖాముఖి భేటీ అవుతారు. నేతలకు ఉన్న ఇబ్బందులు, వారి నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై వివరాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి లోకేష్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న సమస్యలపై లోకేష్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద దారి తప్పుతున్న 35 మంది ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.